ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం పరమ పవిత్రమైనటువంటి పంచరంగనాథ క్షేత్రాల గురించి మీ అందరితో చర్చించబోతున్నాను. ముందుగా జలం ఏ పాత్రలోకి వంపితే ఆ రూపాన్ని పొందుతున్నట్టు భగవంతుడు కూడా అంతే. భక్తులు ఏ రూపంలో ఆయన్ని కొలవాలనుకుంటే ఆ రూపంలోకి ఇట్టే ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని రంగనాథ స్వామిగా కొలుచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు మనకు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగనాథ క్షేత్రాల గురించి మనందరం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. కావేరి తీరాన వెలిసినటువంటి ఈ పంచరంగనాథ క్షేత్రాలు తమిళ మరియు కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ క్షేత్ర విశేషాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీరంగపట్నం. ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకొస్తూ ఉంటాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగినటువంటి ఈ పట్టణానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడ శ్రీదేవి మరియు భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలినటువంటి రాజులంతా కూడా స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించిన వారే. రెండవ క్షేత్రం తిరుప్పనగర్. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉంటుంది ఈ గ్రామం. ఇందులోని స్వామివారి పేరు అప్పకూడతాన్ పెరుమాల్. ఇక్కడ ఉభవన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడంట. ఆయనకు ఎంత ఆహారం అందించినా కూడా ఆకలి తీరలేదంట. చివరికి పరాశర మహర్షి సూచనలతో భక్తితో అప్పాలను అందించినప్పుడే ఆయన తృప్తి చెందాడంట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకూడతాన్ స్వామి అని కూడా పేరు వచ్చింది. పంచరంగ క్షేత్రాలలోనూ కాకుండా వైష్ణవులు 108 దివ్య దేశాలలో కూడా ఈ ఆలయాన్ని ఒకటిగా ఎంచుతారు. మూడవ క్షేత్రం కుంభకోణం. ఒకప్పుడు హేమ ఋషి అనేటువంటి ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సును ఆరంభించాడంట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవిస్తుంది. అలా అవతరించినటువంటి లక్ష్మీదేవిని కోమలవల్లి అనే పేరుతో పిలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా. ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిలుచుకునేవారు. నాలుగవ క్షేత్రం మైలతుతురై. చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి అవతరించినటువంటి చోటే ఈ మైలతుతురై. పరాకల్ అనే ఆల్వారుని భక్తికి మెచ్చినటువంటి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారంట. అలా చూసుకున్నటువంటి ఈ ఆలయానికి కూడా 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ స్వామివారి పేరు పరిమళ పెరుమాల్. వైష్ణవుల యొక్క 108 దివ్య దేశాలలో కూడా ఈ మైలతుతురై కూడా ఒక ఆలయం మనకి ప్రతిష్టత కాంచింది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా కూడా రూపుదిద్దుకుందని మనకు చరిత్ర చెబుతుంది. ఐదవ క్షేత్రం శ్రీరంగం. పంచరంగం క్షేత్రంలో శ్రీరంగాన్ని ఆద్యరంగం అనగా చివరి క్షేత్రంగా పిలుస్తారు. కానీ అన్నిటిలోని ప్రముఖమైనది ఈ శ్రీరంగంలోనేటువంటి ఆలయం. విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి శంకు రూపంలా తోచేటువంటి ఒక చిన్న ద్వీపం మీదే ఈ ఆలయం నిర్మించబడినది. ఇక్కడి మూల విరాటుని సాక్షాత్తు విభీషణుడి ప్రతిష్ఠించినట్టు మన పురాణం చెబుతుంది. విష్ణు భక్తిలో శ్రీరంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది కూడా సాక్షాత్తు శ్రీరంగంలోనే. ప్రస్తుతం ఉన్న ఆలయాలు నిర్మించడానికి 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చరిత్ర చెబుతుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోపురంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని కూడా భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఇది పంచరంగనాథ క్షేత్రం యొక్క విశేషం. మరి తెలుసుకున్నారు కదా పంచరంగనాథ స్వామి ఆలయాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకుల